వెల్కమ్ టు స్టిమ్ట్ ఎంటర్ప్రైజెస్, AI డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మార్చ్ 12, 2025న AI అండ్ డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి అప్డేట్స్ జరిగినాయి, సో దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు మన కెరియర్ వైజ్ కానీ, లేదంటే అదే మీరు బిజినెస్ పర్సన్ అయితే పెద్ద పెద్ద కంపెనీస్ ఏమి అడాప్ట్ చేసుకుంటున్నాయి, మన బిజినెస్కి ఏమి అడాప్ట్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఫార్మాట్లో ప్రతిరోజు కూడా మా సైడ్ నుంచి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కనుక మీరు ఫాలో అయితే AI రిలేటెడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటికీ మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఎస్టే లాడర్. ఇది ఒక స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ నెక్స్ట్ థింగ్ మేకప్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. వీళ్ళు ఎడబీ ఫైర్ఫ్లై అనే AI టూల్ యూస్ చేసుకుని వాళ్ళ యాడ్ క్రియేటివ్స్ అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారంట. సో దీనివల్ల యాడ్ క్రియేటింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోయింది, అంటే కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్. అండ్ దట్టు వీళ్ళకి బెటర్ క్లిక్స్ వస్తున్నాయంట. అంటే బెటర్ క్లిక్స్ వస్తుంటే బెటర్ కన్వర్షన్. సో ఈ పర్టిక్యులర్ కంపెనీ AI టూల్ని ఇలా యూస్ చేసుకుని వాళ్ళ యాడ్ క్యాంపెయిన్స్ని బెస్ట్గా వచ్చేలా చేసుకుంది. సెకండ్ న్యూస్ వచ్చేసి గూగుల్ లెన్స్. సో గూగుల్ లెన్స్ అంటే తెలుసు, అది ఒక AI టూల్. సో మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని ఫోటో తీస్తే అది గూగుల్లో సెర్చ్ చేసి దానికి రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా మీకు తీసుకొచ్చి ఇస్తుంది. సేమ్ అదే ఫార్మాట్లో ఈ మంత్ ద బెస్ట్ నెంబర్కి రీచ్ అయింది. అంటే 10 బిలియన్ యూజర్స్ దాన్ని యూజ్ చేశారంట. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కస్టమర్ సెర్చ్ ప్రాసెస్ మారుతుంది. సో అందుకని మీ ప్రోడక్ట్ ఈ గూగుల్కి ఏదైతే రిలేటెడ్గా ఉన్న వాళ్ళ అండర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా ఆప్టిమైజ్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. థర్డ్ న్యూస్ వచ్చేసి టిక్టాక్ ఆటో యాడ్స్. టిక్టాక్ ఒక AI టూల్ లాంచ్ చేసింది. ఆటోమేటిక్గా దానికి అది షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయడం, యాడ్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ ప్రాసెస్లో అయిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇటువంటి కైండ్ ఆఫ్ యాడ్స్ వల్ల పీపుల్ ఇంటరాక్షన్ కూడా బాగా పెరిగిందంట. సో ఇలా కన్వర్జన్ కూడా బాగా పెరుగుతుందని చెప్పి టిక్టాక్ AI టూల్ అలా యూజ్ అవుతుంది. ఫోర్త్ న్యూస్ వచ్చేసి మెటా మెసేజ్ ట్రబుల్. యాక్చువల్లీ మెటా వాళ్ళు అంటే ఓనర్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్, ఈ ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టు యూజర్స్కి యాడ్స్ వెళ్ళేలా చేస్తున్నారంట. సో పీపుల్ ఆర్ నాట్ దట్ హ్యాపీ, అంటే యూజర్స్ ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్కి అంత హ్యాపీగా లేరు. అందుకని మెటా మైట్ చేంజ్ దే ప్రాసెస్ అనమాట. అంటే యాడ్స్ టార్గెట్ చేసే విధానం ఇన్ ఫ్యూచర్లో మారచ్చు. ఫిఫ్త్ న్యూస్ వచ్చేసి XAI బూస్ట్ గ్రాక్. సో యాక్చువల్లీ గ్రాక్లో ఒక అప్డేట్ తీసుకొచ్చారంట. సో దానివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే అది ఏదైతే ట్విట్టర్ విచ్ మీన్స్ ఎక్స్ దాంట్లో ఉన్న పోస్ట్ చాలా ఈజీగా రీడ్ చేస్తుందంట. అంటే రీడింగ్ క్యాపబిలిటీ చాలా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక బిజినెస్ ఒక యాడ్ రన్ చేయాలి అంటే సో ఒక కస్టమర్ బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది గ్రాక్ని అడిగితే అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దానికి తగ్గట్టు మనం యాడ్స్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సిక్స్త్ న్యూస్ వచ్చేసి అమెజాన్స్ ప్రైస్ ట్రిక్స్. సో అమెజాన్ వాళ్ళు ఒక AI టూల్ని యూజ్ చేస్తున్నారు. ప్రతి 10 మినిట్స్కి కూడా ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ లెట్స్ కన్సిడర్ ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఎక్కువ డిమాండ్ ఉంది అంటే దాని ప్రైస్ కొంచెం పెంచడం, ఏదైనా ప్రోడక్ట్కి డిమాండ్ లేదు అంటే ఆటోమేటిక్గా ప్రైస్ కొంచెం తగ్గడం, ఇది ప్రతి 10 మినిట్స్కి కూడా చేంజ్ అయ్యేలాగా వాళ్ళు AI టూల్ని యూజ్ చేస్తున్నారు. అండ్ సెవెంత్ న్యూస్ వచ్చేసి నోషన్ స్పీడ్స్ అప్ వర్క్. సో నోషన్ అనేది ఏంటంటే ఇది టీమ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే వర్క్ ప్లానింగ్ కానీ, తర్వాత ఇటువంటి టు డూ లిస్ట్ కానీ, క్యాలెండర్ ప్రిపరేషన్ కానీ వీటన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ AI టూల్ని యూజ్ చేసుకుని ఏ అయితే సాఫ్ట్వేర్ వర్కింగ్ వాళ్ళు కానీ, లేదంటే డైలీ వర్కింగ్ వాళ్ళు వాళ్ళ టాస్క్లు అనేది చాలా ఈజీగా చేసుకున్నారు. అంటే మీరు మొత్తాన్ని కూడా దానికి ఇస్తే అది ఏదైతే టు డూ లిస్ట్, క్యాలెండర్స్ ఇవన్నీ ఉన్నాయో అంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది. సో ఆ ప్లానింగ్ వర్క్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇంప్లిమెంటేషన్ వర్క్ మీద మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఎయిత్ న్యూస్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాడ్స్ గెస్. సో మైక్రోసాఫ్ట్ ఒక AI టూల్ మీద వర్క్ చేసింది. సో అది ఏంటి అంటే మీరు ఏదైనా ఒక యాడ్ ప్రిపేర్ చేస్తే అది బింగ్లో బాగా వర్కౌట్ అవుతుందా, లేదంటే లింక్డ్ఇన్లో బాగా వర్కౌట్ అవుతుందా ఏంటనేది మొత్తం డీటెయిల్డ్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందుకని మీరు ఏదైతే ఒక బిజినెస్కి యాడ్ రన్ చేయాలనుకున్నప్పుడు మీరు బెటర్ మనీ యూస్ చేసుకుని బెటర్ పీపుల్కి టార్గెట్ అయ్యేలాగా ఇటువంటి AI టూల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. నైన్త్ న్యూస్ వచ్చేసి ChatGPT వెబ్సైట్ బూస్ట్. మీరు ChatGPTలో ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి డీటెయిల్డ్గా ఆన్సర్ ఇస్తుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీళ్ళు 30,000 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్కి వీళ్ళ ట్రాఫిక్ని పుష్ చేస్తున్నారు. అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రిలేటెడ్ అడిగితే అక్కడ ఎక్స్టర్నల్ లింక్స్ కింద ఇచ్చి వాళ్ళు ట్రాఫిక్ని పుష్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంతమంది అనేది ఏంటంటే గూగుల్ సెర్చ్ ప్రాసెస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. బట్ వన్ థింగ్
ఏంటి అంటే కస్టమర్ సెర్చ్ ప్రాసెస్ అనేది మారుతుంది. కొంతమంది జెమినై యూజ్ చేస్తున్నారు, కొంతమంది గ్రాక్ యూజ్ చేస్తున్నారు, చాట్ జీపీటీ. సో, కానీ ఏంటంటే మన బిజినెస్ కానీ మనం ఇవన్నీ అప్ టు డేట్ ఉండాలి అంటే గనక 100% వీటన్నిటిలో కూడా మన కంటెంట్ ర్యాంక్ అయ్యేలా చూసుకోవాలి. అంటే కంటెంట్ క్రియేషన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. సో, 10th న్యూస్ వచ్చేసి ఇండియాస్ బిగ్ యాడ్ ఐడియాస్. యాక్చువల్లీ నిన్న ఒక ఈవెంట్ జరిగింది. IFCCI మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్. సో, వాళ్ళు అక్కడ కంపెనీస్ ఫ్రమ్ ఫ్రాన్స్, ఇండియా వీళ్ళందరూ కూడా ఏఐ యూజ్ చేసి యాడ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, దానివల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, ఎంత యూజ్ ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా అక్కడ డిస్కస్ చేసుకున్నారు. అండ్ దట్టు ఏంటంటే ఏఐ యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఇంటరాక్షన్ చాలా బాగా పెరుగుతుందంట నార్మల్ యాడ్స్ కన్నా. సో, అందుకని మీ కంపెనీకి కూడా మీరు ఏఐ యాడ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇవాళ టాప్ 10 టాపిక్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇదే ఫార్మాట్లో ప్రతిరోజు కూడా మీకు ఒక వీడియో వస్తుంది. సో, మీరు ప్రతిరోజు కూడా ఈ 10 మినిట్స్ కనుక మీరు స్పెండ్ చేస్తే అసలు ఏఐ రిలేటెడ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్గా ఏం జరుగుతుంది ఏంటనేది మీకు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. మీకు కనుక ఎటువంటి ఏఐ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కావాలన్నా లేదంటే ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా కాంటాక్ట్ us. థ్యాంక్ యూ. సూర్య సైనింగ్ ఆఫ్.